నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారు కదా? నేను వీడియో చేస్తే ఒకే రోజు ఏదో అడ్వాన్స్గా ఇంకొక వీడియో కూడా చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే టైము ఉంటుంది, ఉండకపోదు, డిస్టర్బెన్స్ ఉంటుంది. అలా అని నేను ఒకేసారి ఇంకొక ముందు రోజు కూడా వీడియో తయారు చేసి పెట్టుకుంటాను. అయితే ఇంకా మనము చిన్న చిన్న విషయాలకు వస్తే, నేను కొద్దిగా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి కొన్ని వేసవి కాలం ముచ్చట్లా చెప్తూ ఉంటాను. వేసవి కాలంలో రాగి సంగటి అనేది చాలామందికి తెలుసు. ముఖ్యంగా ఈ రాగి సంగటి అనేది పుట్టింది రాయలసీమలో. రాయలసీమ, ఆంధ్రాలోని రాయలసీమ అంటే కర్నూలు, అనంతపురము, చిత్తూరు, ఈ 3 జిల్లాలు కలిపితే రాయలసీమ. ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఈ రాగి సంగటిని ఉపయోగిస్తారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఉంటారు కదా అక్కడక్కడ మనకు బంధువులు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఇంటిలో రాగి ముద్ద లేనిది వాళ్ళు భోజనం చేయరు అసలు. ఇప్పుడు నార్త్ ఇండియన్ వాళ్ళు ఎలా చపాతీ లేనిది వాళ్ళు భోజనం ఎలా చేయరో, ఈ రాయలసీమ వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, తెల్లటి రైస్ తినడం ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు నేను చెప్తున్నాను, దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం అనుకోండి. ఆ తర్వాత నుంచి ఈ ప్రపంచం అనేది, పరిస్థితులు అనేది, ఈ వాడకం అనేది మారుతూ వచ్చాయి. మార్చుకోవడం అంటే ఈ తెల్లటి రైసు తినడమే మనిషికి జీవన ఆధారం అని అనుకున్నారు. ఈ రాగి సంగటి అనేది అక్కడ పండేదే రాగులు, తైదలు అంటారు, రాగులు అంటారు చూడండి. అవి కొంతకాలం ఈ రాగులు అనేది అసలు మాట ముచ్చటే లేదు అసలుకి. ఎప్పుడు ఒక 10-20 సంవత్సరాల క్రితం ఈ రాగుల ముచ్చట, ఈ రాగి జావ అనేది, రాగి సంకటి అనేది అసలు ఈ తెలంగాణ కానీ ఎక్కడ, ఆంధ్రాలో అయితే చాలా మటుకు వాడరు. ఒక్క రాయలసీమలోనే రాగి అనేది పండిస్తారు. రాగి సంగటి అనేది ప్రతి ఇంటిలో అదే, పిల్లలతో సహా ముద్దలు చేసి పెట్టుకుంటారు. అన్నం కాస్తని బియ్యం వేసి, మిగతాదంతా రాగి పిండి వేసి సంగటి చేసుకొని దాంట్లో చక్కగా పల్లీల చట్నీ లేదా ఏదైనా రసము, సాంబారు, పప్పు, ఇంకా ఇష్టమైతే మటన్ పులుసు, చికెన్ పులుసు ఇలా వేసుకొని తినేవారు అప్పుడు. కానీ అంత రుచిగా ఉండేది. ఏ కూరలు లేకపోయినా, ఏ కర్రీ లేకపోయినా మజ్జిగ అనేది కలుపుకొని, రాగి సంగటిలో మజ్జిగ కలుపుకొని ఒక ఉల్లిపాయ అంచున పెట్టుకొని తింటూ ఉంటే ఆహా అనిపించేది. కడుపు నిండిపోయేది. నేను తింటే మా అక్కగారు అక్కడే ఉంటారు. వాళ్ళు ఆమె జీవితం అంతా రాగి సంగటితోనే. ఆమె దాదాపు ఇప్పుడు 80 సంవత్సరాలకు దగ్గర అవుతుంది. కానీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది మనిషి. అంత పెళ్ళైనప్పటి నుంచి ఆ రాగి సంగటే ఆమెకు వాళ్ళ ఊర్లో. ఇప్పుడు ఫ్యాషన్ అయ్యి ఇది వరి బియ్యము తినకపోతే ఏదో ఫీల్ అవుతూ రాగి సంగటిని మర్చిపోయారు అందరూ అక్కడ కూడా. ఇప్పుడు చాలా మటుకు మర్చిపోయారు. ఏదో చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళే దాన్ని వదలకుండా అలాగే చేయించుకొని తింటున్నారు, కోడళ్ళతో చేయించుకొని తింటున్నారు. ఇలా రాగి సంగటి అనేది రాయలసీమ నుంచి వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర పచ్చళ్ళు అని, ఆవకాయ అని, గోంగూర అని ఇలాంటివి ఆంధ్ర నుంచి ఎలా ప్రసిద్ధి చెందాయో, ఈ రాగి సంగటి అనేది రాయలసీమకు ముద్దుబిడ్డ అనుకోవాలి. తెలంగాణలో ఏంటంటే, తెలంగాణ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొద్దిగా రైస్ ఎక్కువ వాడారు కాబట్టి ఇలాంటివి జొన్న రొట్టెనే ఎక్కువ. జొన్న రొట్టె కూడా చాలా విలువైంది. చాలా ఈ రాగులు అని ఎంత ప్రసిద్ధి చెందినాయో, జొన్నలు కూడా అంతే ప్రసిద్ధి ఎక్కడైనా కూడా. ఇప్పుడు అవన్నీ బీపీలు, షుగర్లు ఎక్కువైపోయి రాగి సంగటికి, రాగి జావకు, తర్వాత ఈ జొన్న రొట్టెలకు విపరీతమైన గిరాకీ పెరిగిపోయింది. ఎక్కడ చూడండి, ఎవరిని అడిగినా షుగర్ పేషెంట్లు. ఇంట్లో వండినా వండకపోయినా
రోడ్డు మీద చేసి అమ్ముతుంటారు. అప్పటికప్పటికే చేస్తున్నారు. ఏదంటే జొన్న రొట్టెలు, ఒక్క రొట్టె 20 రూపాయలు. ఇంకా కొద్దిగా ఏరియా లోపలి వేరే ఏరియాకి వెళ్తే కొద్దిగా 10 రూపాయలు కూడా జొన్న రొట్టె దొరుకుతుంది. దాంట్లో కాస్తంత పప్పు వేసి ఇస్తున్నారు. ఇంకా మగవారు ఇంట్లో చేయని ఆడవారు ఉంటారు కదా, రొట్టెలు అంటే రాని వాళ్ళు ఉంటారు, రొట్టెలు అంటే కొద్దిగా ఇసుగు పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని, ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని బయట పోయి ఆ జొన్న రొట్టె భోజనం చేసి లేదా ఇంటికి తెచ్చుకొని తింటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. ఒకప్పుడు అదే వాతావరణం ఇప్పుడు వరకు అదే కంటిన్యూగా ఉంటే ఆరోగ్యాలు బాగుండేది, మంచి పాడి పంటలు ఉండేవి ఎక్కువగా. ఒకప్పుడు రాగులు, జొన్నలు మన మెట్ట భూముల్లో ఎక్కువ పండించేవారు. అది నీటి పంట కాదు, వర్షాలు పడితే చక్కగా అది పెరిగి వర్షాకాలం అంతా అయిపోయే వరకు చక్కగా ఇది రాగుల పంట కానీ జొన్న పంట కానీ వచ్చేది. కొన్ని ఆరుదళ్ళ పంటలు ఉంటాయి కదా, అలాంటి పంటల్లో ఇవి వరి అంటారా, మీకు దానికి 24 గంటలు వాటర్ ఉండాలి వరి పండించాలంటే. ఇంకా అలాగే పల్లీలు కూడా, పల్లీలు అంటే శనక్కాయలు అంటారు కొన్ని ప్రాంతాల్లో పల్లీలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో కర్నూలు అటు సైడు బుడ్డలు అంటారు, బుడ్డలు. ఇలాంటివి ఆ కర్నూలు సైడ్ ఎక్కువ బుడ్డలు పండిస్తారు. ఆ బుడ్డలు కూడా ఇప్పుడు ఎంత రేట్ అయిపోయాయండి. జీడిపప్పు, బాదం పప్పు కూడా అంత రేట్ లేవు, అంత రేట్ అయిపోయాయి పల్లీలు. ఒకప్పుడు పల్లి పంట అంటేనే ఒక్కొక్క ఎకరానికి దాదాపు 30 బస్తాలు 40 బస్తాలు పంటలు తీసేవాళ్ళు. ఎక్కడ చూసినా కర్నూలు ఏరియాకి వెళ్తే ఎక్కడ చూసినా పల్లీల పంటనే. ఒక కారు పల్లి వేస్తే ఒక కారు వరి వేసేవాళ్ళు. ఈ 2 పంటలు వాళ్ళకి అక్కడ. అంత సస్యశ్యామలంగా వర్ధిల్లింది ఈ రాయలసీమ, కర్నూలు జిల్లా నందికొట్కూరు దగ్గర. ఇంకా పాడి పంటలు అయితే పుష్కలంగా ఉండేది. ఇప్పుడు చాలా తగ్గింది. వాటర్ కేసీ కెనాల్ ఉంది అక్కడ, వాటరు జనాభా ఎక్కువైపోయింది, పంటలు తక్కువైనా కూడా వాటర్ ఎందుకో మరి కేసీ కెనాల్కి. మేము చిన్నప్పుడు ఫుల్ వాటర్ వదిలేవాళ్ళు ఆ కెనాల్కి. ఇట్లా గట్టు మీద కూర్చొని ఇట్లా చేయి పెడితే చేతికి అందేవి వాటర్. ఇప్పుడు ఆ కాలువలో చాలా సగం పర్సెంటేజ్ కూడా వదలట్లేదు. అప్పుడు పంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ వదిలారు, ఇప్పుడు పంటలు తగ్గట్టు ఇప్పుడు వాటర్ వదులుతున్నారు అనుకుంటా. కానీ ఎప్పటి వాతావరణం అప్పుడు మారకుండా ఉంటే చాలా బాగుండేది. ఇంత రేట్లు కాదు, ఇంత వాతావరణం రాదు. ఎందుకంటే అప్పట్లో కూడా చదువుకున్న వాళ్ళు లేరా, బీటెక్లు చేసిన వాళ్ళు లేరా. బీటెక్లు అనకపోయినా అప్పుడు ఇంజనీర్లు అనేవాళ్ళు. బీటెక్ చేస్తే ఇంజనీరే, కానీ అప్పుడు డైరెక్ట్ ఇంజనీరే అని చెప్పేవాళ్ళు. ఇంజనీర్లు ఉన్నారు, అప్పుడు డాక్టర్లు ఉన్నారు. అప్పుడు అమెరికాకు వెళ్ళిన వాళ్ళే, అప్పుడు బెంగళూరుకు వెళ్ళినారు. బెంగళూరు నా చిన్నతనంలో అంత పేరేం లేకున్నది, చెన్నై బెంగళూరు మామూలు వాతావరణమే. అయితే అమెరికాకు వెళ్ళి చాలామంది అయితే అక్కడ స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ స్థిరపడి అక్కడ వ్యాపారాలతో కూడా చాలా అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ ట్రంప్ అధ్యక్షత వచ్చిన తర్వాత ఆ దేశం కూడా చాలా తలకిందులవుతుంది. జనాభా అంతా పోయి ఇండియాలో ఉన్న జనాభా చాలా మటుకు నాకు తెలిసి అయితే 50% వరకు అమెరికాలోనే ఉన్నారనుకుంటా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బీటెక్ చేయించడం, అమెరికాకు పంపించడం, అంతే కదా. అక్కడ పరిస్థితులు ఏమిటో, ఏం గోలనో ఏంటో అర్థం కాక పరిస్థితులు ఇప్పుడు చేంజ్ అయిపోయి, ప్రభుత్వం చేంజ్ అయిపోయి కొన్ని షరతులు పెట్టి నానా గందరగోళంగా ఉంది అమెరికా ఇప్పుడు. ఒకప్పుడు అమెరికా అంటే అబ్బా, తల్లిదండ్రులు ఎంత వ్యవసాయం చేసి ఆ పిల్లలకి చదువు అబ్బిందంటే తల్లిదండ్రులకు చదువు రాలేదండి. అప్పుడు ఎవ్వరూ చదువుకున్న వాళ్ళు లేరు. అప్పట్లో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవ్వరు చదువుకున్న వాళ్ళు, ఏదో ఉంటే అక్షర జ్ఞానం అంటారు చూడండి, అలాంటి చదివే చదువుకున్నారు అప్పుడు. కానీ పిల్లల్ని వాళ్ళ అదృష్టం కొద్దీ సరస్వతీదేవి వాళ్ళ నుదుటన రాసి ఉంటే, వాళ్ళ నాలుక మీద రాసి ఉంటే ఆ చదువును తప్పించుకోలేరు. వాళ్ళు చదివిన వాళ్ళు అట్లా చదివారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు.
విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇండియాకు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి ఒక్కరు ఇద్దరు అమెరికా బాట పట్టి అమెరికా పేరు పోగొట్టారు, మన తెలుగువారి పేరు కూడా పోగొట్టుకున్నారు. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే నేను చెప్పే చిన్న ముచ్చట్లు ఏదో అందరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నట్లు మాట్లాడుతూ ఉంటాను. ఇంకా మీకు నచ్చుతుంది అనేది నేను అనుకొని మీకు ఏదో ముచ్చట్లు చెప్తూ ఉంటాను. నేను చెప్పిన ముచ్చట్లకు లైక్ ఇవ్వండి. లైక్ వల్ల నా ముచ్చట్లో ఇంకా గుర్తు చేసుకొని మీకు చెప్తూ ఉంటాను. ఇదేనండి ఈనాటి వీడియో. నమస్తే అండి.